ఇరిటేట్ అయిన దాంట్లో ఇది ఒక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం డెకాయిట్ ఒకటి, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా, ఇది ఎలా కుదిరింది అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక విషయం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో నేను కలవాలన్నా అది నాకు కలవాలన్నా ఒక రాసి ఉండాలి కదా. సో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలా దీనికి మనం పనిచేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పే మాటలు వేరు, మన యొక్క పని వేరు. సో చేయబోయే శబ్దం ఎలా ఉండబోతుంది, అది ఎలా గుర్తుండబోతుంది, రేపటి రోజున మనం అవతల వాళ్ళని ఎలా ఆకర్షించగలం. సో రేపు నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని మన దగ్గర రావాలంటే ఇంకేం చేయొచ్చు. సో ప్రతిదీ ఒక అనలైజింగ్ ఉంటుంది. ఊరికే మన మాట వరుసకో, లేదంటే ఒక చిన్న మ్యూజిక్ వేసుకోనో, లేదంటే సినిమాని దాటిచ్చేద్దాం అనే అలాంటి ఒక ఆలోచనతో కాకుండా ప్రాపర్ సంఘర్షణ ఉంటుంది లోపల. సో దాని నుంచి దీన్ని ముందుకెళ్ళి నడిపిద్దాం. ఒక పొలిమేర లాంటి సినిమా, పొలిమేర 2 లాంటి సినిమా తీసిన డైరెక్టర్ కి నాకు ఎలా సింక్ అవుద్దని చాలా మంది ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆ ఆశ్చర్యాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశం ఉంటది కదా, ఆ నమ్మకాన్ని నిజం చేయాలని ఉంటది కదా. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు బాగా చేయాలి, కొత్తగా చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో పేర్లు వింటున్నాం, ఆ భాషలో నుంచి ఈ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి ఆ భాషలో నుంచి. సో మన పేరు ఇందాక అన్నట్టు వేరే వేరే భాషల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన భాషలో ఉన్న వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? సో అది నాకు కూడా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా, పెద్ద సమాధానం అయిపోయిందేమో నాకు తెలిసి. ఎక్కడో పుట్టిన అరిస్టాటిల్ మన పుస్తకంలో పాఠమైనప్పుడు, మన దేశంలో పుట్టిన భీమ్ సిసురులేనో, అనిల్ గారో, నరేష్ గారో ఇంకోటి దేశంలో పాఠం ఎందుకు కాకూడదు? సో నా మాట పెద్దగా ఉండొచ్చు, జవాబు పెద్దగా ఉండొచ్చు, రేపు సౌండ్ నేను అంత చేస్తాను లేదా నాకు గ్యారంటీ కూడా, నా వైపు నాకు నమ్మకం ఉన్నా జనం అంత తీర్పునివ్వకపోవచ్చు. బట్ నేను మాట కట్టుబడి ఉంటా. బికాస్ ప్రయత్నం చెయ్యకపోతే ఓడిపోయినట్టు, నేను ప్రయత్నం చేసి ఓడిపోయినా దానికి సమాధానాన్ని కట్టుబడి ఉన్నట్టే. సో నేను అనుకుంటున్నా ఈ సినిమాకి ఇప్పటిదాకా బీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలకి ఇది వేరియేషన్ ఉంటుందని నమ్ముతున్నా. బికాస్ ఈ సినిమా నా దగ్గర ముందు వచ్చేటప్పుడు నన్ను సజెస్ట్ చేసింది అల్లరి సారే. దాని తర్వాత చిట్టూరు సార్ నాకు ఫోన్ చేసి, అనిల్ సార్ నాకు కలిపినప్పుడు నేను చెప్పాను, సో డెఫినెట్లీ నేను ఏం చేస్తున్నా, ఈ సినిమా నేను చేస్తాను. సో ఇందాక వాళ్ళు అన్నట్టు అది నిజం అవ్వాలని మనం కోరుకుందాం, అది నిజం అయ్యేలాగా మీరు తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే అనిల్ గారు,